Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. దైవానుగ్రహం కార్యక్రమానికి స్వాగతం. ప్రెజెంట్ మనతో ఉన్నారు త్రివర్ణ గురుపీఠం వ్యవస్థాపకురాలు, హీలింగ్ కర్మ గైడింగ్ సోల్ వ్యవస్థాపకురాలు, అలాగే ప్రముఖ ఆస్ట్రాలజర్ డాక్టర్ హరిత గోగినేని గారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే శ్రీ. మీకు ఇప్పుడు కుర్తాళం పీఠాధిపతులు ఉన్నారు కదా, సిద్ధేశ్వరానంద్ భారతీనంద స్వామి. ఆయన మంత్రానికి సంబంధించి గురువు. మీరు ఆస్ట్రాలజీ కూడా మాట్లాడతారు కదా, మరి ఆస్ట్రాలజీకి సంబంధించి ఎవరు గురువు అండి? నాకైతే గ్రహాలే స్వయంగా గురువు. నేను ఆస్ట్రాలజీ అసలు మొదట నేర్చుకోవటం మొదలుపెట్టింది గ్రహాల వల్లే. సో గ్రహాల ఆదేశానుసారం నేను జ్యోతిష శాస్త్రం చదవటం మొదలుపెట్టాను. సో అప్పటికే నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇన్స్పిరేషన్ ఉన్నారు. అంటే కొంతమంది ఎవరైతే చాలా, అంటే అప్పుడు చిన్నప్పటి నుంచి నా జర్నీ అంతా ఆస్ట్రాలజీ మీదే ఎప్పుడు రీసెర్చ్ ఉండేది కదా. సో బట్ వాళ్ళందరిలో నాకు రాఘవ్ గారు అంటే బాగా ఇన్స్పిరేషన్ ఉండదు. ఆయన ఎప్పుడు కూడా గ్రహాల గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉండేవాళ్ళు. సో అట్లా నాకు నాలెడ్జ్ వచ్చినా కూడా, అంటే ప్రాపర్ నాలెడ్జ్ కాదు, అంటే చిన్న చిన్న బిట్స్గా నాకు నాలెడ్జ్ వచ్చినా కూడా ప్రాపర్ నాలెడ్జ్ అనేది గ్రహాల నుంచి మొదలయ్యి స్వయంగా నాకు అవే గ్రహాలే నన్ను డైరెక్ట్గా చదివించడం అనేది మొదలు పెట్టాను అనమాట. సో అందుకే నాకు ఫిజికల్ గురువు అనేది ఆస్ట్రాలజీకి లేరు. ఓకే. చాలా మంది ఈ ఆస్ట్రాలజీ చెప్తూ ఉంటారు కదా. కొంతమందికి అంటే పామ్ హిస్టరీ చెప్తూ ఉంటారు, కొంతమంది ఫేస్ రీడింగ్ చేసి చెప్తూ ఉంటారు, కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చెప్తూ ఉంటారు. అసలు ఏది నమ్మాలి, ఏది నమ్మొద్దు? అసలు ఈ గ్రహాలకి, ఒక మనిషి జీవన విధానానికి ఏంటి సంబంధం అనిపిస్తుందండి? అసలు ఏది నమ్మమంటారు, ఏది నమ్మొద్దంటారు? యాక్చువల్గా చిన్నప్పటి నుంచి నా అన్వేషణ అదే. ఎందుకు ఇన్ని రకాలు ఉన్నాయి? చిన్నప్పుడు కోయిదర్లు, సోది చెప్పేవాళ్ళు, నాడి జ్యోతిష్యులు, పామ్ రీడింగ్ చెప్పేవాళ్ళు, చిలక జ్యోతిష్యులు, ఫేస్ రీడింగ్ చెప్పేవాళ్ళు, న్యూమరాలజీ, ఇట్లాగా బర్త్ చార్ట్ చూసి చెప్పి ఇన్ని కేటగిరీస్ అన్నిటినీ నేను చూశాను. బట్ వాస్తవానికి చాలా యాక్యురసీ, అంటే 99% యాక్యురసీ వచ్చేది వేదిక్ ఆస్ట్రాలజీలో మాత్రమే వస్తుంది. వేదం నుంచి వచ్చిన ఏదైతే జ్యోతిష శాస్త్రం ఉందో దాంట్లోనే మనకి 100% యాక్యురసీ ఉన్నా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. సో ఇవన్నీ మిగతా ఇవి కరెక్ట్ కాదా అంటే వాటిలో చాలా మినిమలే తెలుస్తాయి అనమాట. పూర్తి స్థాయిలో మనకి తెలీదు. ఎందుకు అంటే ఇప్పుడు ఫేస్ చూసి చెప్పాలి అంటే కంపల్సరిగా మేబీ దాంట్లో కొన్ని రీడింగ్స్, కళ్ళు ఇట్లా ఉన్నాయి, ముక్కు ఇట్లా ఉన్నాయి అని చెప్పి కొన్ని గ్రహాల వల్ల ఎట్లా ఉంది అని మాత్రమే చెప్పొచ్చు. బట్ ఒరిజినల్ గా ఫేస్ చూసి చెప్పాలంటే దివ్య దృష్టి ఉండాలి. అంటే ఒక మనిషిని చూసి చెప్పాలంటే దివ్య దృష్టి ఉండాలి. అది అందరికీ ఉండదు కదా, గొప్ప గొప్ప యోగులకి మాత్రమే ఉంటది అది. అంటే ఈ మధ్య కాలంలో ఆస్ట్రాలజర్స్ మేము, అంటే ఈ హిస్టరీ దీనికి సంబంధించి మేము స్టడీ చేసాము, మాకు బాగా తెలుసు, ఇన్ని ఆస్ట్రాలజీస్ మేము స్టడీ చేసాము అన్న వాళ్ళతో కూడా నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది అన్నమాట. సో దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ వాళ్ళు చేస్తున్నారు కదా. అవును, అంటే ఎడ్యుకేషన్ చేస్తాం వేరు నాన్న, శాస్త్రాన్ని కరెక్ట్గా అనుసరించడం వేరు. ఇప్పుడు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం తీసుకుంటే మాకు శాస్త్రం మొదటి పేజీలో ఏదైతే పరాశర బుక్స్ కానీ అట్లా మొదటి పేజీలో ఏముంటుందంటే, ఒక జ్యోతిష్కుడు అవ్వటానికి, అంటే జ్యోతిష్కురాలు కానీ వాళ్ళు స్వచ్ఛంగా అవ్వటానికి కావలసిన నియమాలు ఉంటాయి. సో శాస్త్రం ప్రకారం ఆయన నియమాలు పాటించి మనం అంతే ఆత్మశుద్ధితో ఆ శాస్త్రాన్ని తీసుకొని ఎటువంటి స్వార్థము, వేరే చెడు ఉద్దేశాలు లేకుండా శాస్త్రాన్ని మనం పాటించాలి. అప్పుడు ఎప్పుడైతే మనం ఆ నియమాలన్నీ పాటిస్తామో మనకి వాక్ శుద్ధి వస్తుంది. సరస్వతి కటాక్షం కావాలి కదా. ఎప్పుడైతే వాక్ శుద్ధి వస్తుందో అప్పుడు ఆ జ్యోతిష్కులు చెప్పే మాటలు నిజం అవటానికి అవకాశం ఉంటుంది. సో శాస్త్రం పాటించకుండా, నియమాలు పాటించకుండా, మనసు శుద్ధిగా లేకుండా, వాక్ శుద్ధి లేకుండా చెప్పే జ్యోతిష్యానికి విలువ లేనట్లేనమ్మా. ఎందుకంటే ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారు, మీరు ఒక సమస్యతోనో అవసరంతోనో ఏదైనా సాధించుకోవడానికో మీరు నా దగ్గరికి వస్తారు. మీ అవసరాన్ని నేను వ్యాపారంగా చేసుకున్నప్పుడు శాస్త్రం అనేది పోయింది అక్కడే. సో అప్పుడు అలాంటప్పుడు దానికి అసలు విలువ లేనిదే. కాబట్టి ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేది కూడా చాలా ముఖ్యం. వచ్చే వాళ్ళ ఉద్దేశంతో పాటు చెప్పే వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు పాటించే విధానాలు కూడా ముఖ్యం. అంటే ఉద్యోగంగా దీన్ని తీసుకొని చెప్తున్నారా, వ్యాపారంగా దీన్ని తీసుకొని చెప్తున్నారా, లేదా ధర్మంగా దీన్ని తీసుకొని చెప్తున్నారా అనేది చాలా ముఖ్యం నాన్న. కాబట్టి ఎన్ని రకాలున్నా అన్నిట్లో మేబీ చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది తప్ప మనకి పూర్తిగా తెలియాలి అంటే అది వేదిక్ ఆస్ట్రాలజీయే. అది ఎలా చూస్తారు అంటే పుట్టిన తేదీ, సమయము, ప్రదేశము పట్టి బర్త్ చార్ట్ వేసి ఆ సమయంలో ఉన్న గ్రహాల పొజిషన్స్ని బట్టి వాళ్ళ జీవితంలో ఏం జరుగుతున్నాయి, ఏం జరగబోతున్నాయి అనేది తెలుసుకోవటమే కాకుండా కర్మ, మెయిన్గా
అంటే ఎంత చెడు కర్మని, ఎలాంటి దోషాలని, అంటే వీళ్ళ నుంచి, వాళ్ళ పేరెంట్స్ నుంచి, వాళ్ళ తాతల నుంచి ఏమేమి తీసుకొచ్చారు అనేది మనం ఓన్లీ ఆ బర్త్ చార్ట్లో చూసి మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు గూగుల్‌లో కూడా మనం డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ ఇచ్చేస్తే గూగుల్ కూడా ఇస్తోంది. అండ్ అది చూసి కూడా ఆస్ట్రాలజర్స్ చెప్తూ ఉన్నారు కదా! అవును. అంటే గూగుల్‌లో ఇచ్చేది ఎట్లా అంటేనన్నా దీనికి ఒక సాఫ్ట్‌వేర్ ఉంటది. హ్మ్. బేసికల్ ఇందాక నేను చెప్పా కదా! పరాశర మామూలుగా దాని సిస్టమ్ మీద సాఫ్ట్‌వేర్ వచ్చినాయి. దాని తర్వాత కొన్ని సాఫ్ట్‌వేర్స్ వచ్చేసినాయి. ఎవరికాళ్ళు వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు. హ్మ్. మామూలుగా మనది ఎప్పుడైతే డేట్ ఆఫ్ బర్త్ ఇస్తామో బర్త్ చార్ట్ అనేది ఏ సాఫ్ట్‌వేర్ అయినా జనరేట్ చేయొచ్చు. హ్మ్. సో, ఎక్కడన్నా కొన్నిట్లో మిస్ మ్యాచెస్ ఉంటాయి కదా! ఆల్మోస్ట్ అన్నీ కూడా చేయొచ్చు. యాక్యురేట్‌గానే చేయొచ్చు. ఓకే. బయటున్న సాఫ్ట్‌వేర్స్ ఆల్మోస్ట్ కూడా ఒకదాన్ని చూసి ఒకటి తయారు చేసింది కాబట్టి హ్మ్. 78% యాక్యురసీ ఉంటది. ఎక్కడన్నా కొన్ని చోట్ల మిస్ అవుతదనమాట. ఓకే. సో, కాబట్టి సాఫ్ట్‌వేర్ దేం ప్రాబ్లమ్ లేదు. కానీ చెప్పే వాళ్ళకి తెలియాలి కదా! ఇప్పుడు గూగుల్ అన్నీ మనలాగా డీటెయిల్‌గా చూసి అర్థం అవును. చేసుకొని చెప్పలేదు కదా నాన్న. అవును. ఓకే. సో, ఇప్పుడు ఇదొక చాలా చాలా పెద్ద బిజినెస్ అయిపోయింది కదండీ! మీరు చూస్తూ ఉన్నారు గదా! అంటే మనకి ఏదన్నా సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా ఏ ఆప్షన్ లేనప్పుడు ఎవరిని నమ్మితే ఏ పుట్టలో ఏ పావుందో అన్నట్టు ఎవరు ఏది చెప్తే అది నమ్ముతూ ఉంటారు. ఆ టైంలో ఆస్ట్రాలజర్స్‌ని వాళ్ళు నమ్ముకొని అక్కడికెళ్తే వాళ్ళు పెద్ద బిజినెస్ లాగా ఈ స్టోన్, ఆ స్టోన్ పెట్టుకోండి అని అంటూ ఉన్నారు. అసలు ఒక మంచి ఆస్ట్రాలజర్‌ని పట్టుకోవడం అనేది కూడా అది కూడా ఒక యోగం. యోగమే అంటారా? అవును. ఖచ్చితంగా యోగమే నాన్న. ఎట్లా నమ్మాలి? ఇట్లా మోసపోతూ ఉన్నారు కదా! ఎలా నమ్మేది? అంటే మనుషులు మారాలి నాన్న. అంటే అసలు జ్యోతిష్యం ఎందుకు అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. హ్మ్. 500కి, 1000కి మీ జీవితాలు, జాతకాలు చెప్తున్నారు అంటే ఎలాగా పాసిబిలిటీ ఒకసారి అర్థం చేసుకోవాలి గదా! హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్టిన ఏదైతే తేదీ ఉందో సమయం ఖచ్చితంగా ఉండాలి. హ్మ్. తర్వాత చెప్పేవాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. హ్మ్. అండ్ రెండోది అసలు మీకు క్లారిటీ ఉండాలి. అంటే అసలు ఎందుకు మీరు జ్యోతిష్యం తెలుసుకోవాలనుకుంటున్నారు? హ్మ్. ఒకటి నాన్న, జ్యోతిష్యం ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు ఒక సమస్య ఉంది. అంటే ఒక గ్రహం వల్ల ఈ పర్టిక్యులర్ పీరియడ్స్‌లో మనకి సమస్య అనేది రావటం జరుగుతది. సో, ఆ గ్రహానికి మనం ఏం చేసుకోవాలి? హ్మ్. ఆ గ్రహ అనుగ్రహం ఎట్లా పొందాలి? హ్మ్. ఎలా మన జీవితాన్ని మార్చుకోవాలని చూసుకోవాలి తప్ప, ఒక 500కో, 1000కో ఏదో ఒక రకమైన చెప్పిచ్చేసుకొని, హ్మ్. లేదు అంటే ఒక 1000కో, 10,000కో పూజలు చేయించేసుకొని, లేదా లక్షల్లో పూజలు చేయించుకుంటే జాతకాలు, జీవితాలు మారుతాయి అంటే మూర్ఖత్వం. హ్మ్. ఇదంతా గూడా విజ్ఞానం, అదే జ్ఞానం లేని వాళ్ళు చేసే పని. ఇది హ్మ్. కంప్లీట్‌గా వ్యాపారమే. ఎందుకంటే బతుకు తెరువు కోసం ఇదొక చాలా సింపుల్ మెథడాలజీ అయిపోయింది. ఎదుటోళ్ళ అవసరాలతో వ్యాపారం చేయటం అనేది చాలా సులభం. హ్మ్. ఖచ్చితంగా బతకాలంటే కష్టం తప్ప, సులభంగా సంపాదించాలి అంటే చాలా ఈజీ అయిపోయింది. హ్మ్. సో, నేనేమంటాను అంటే, ఇలాగ మోసం చేసే ఆస్ట్రాలజర్స్ ఎప్పటి వరకు ఉంటారు? మనుషులు నమ్మే వరకు ఉంటారు. హ్మ్. సో, వీళ్ళు మారాలి ఫస్ట్. హ్మ్. మనం ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నాం? ఒకళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం? వాళ్ళు ఏం చెప్తున్నారు? అర్థం చేసుకోవాలి. హ్మ్. మేజర్‌గా ఏంటి అంటే, ఒకళ్ళ తలరాతలు ఎలాగా ఒక 500తో, 1000 కాగితంతో మారిపోతది. అలా మారిపోతే అందరూ ఈ ప్రపంచంలో సంతోషంగా ఉండాలి గదా! అంటున్నా. హ్మ్. అదే కరెక్టే. శక్తి ఉంటే నేనసలు ఉచితంగా గూడా మారుస్తాను గదా! హ్మ్. సో, ఫస్ట్ ఎడ్యుకేట్ అవ్వమంటున్నా. హ్మ్. జ్యోతిష శాస్త్రం నిజం. హ్మ్. కానీ దాన్ని ఎంతవరకు తెలుసుకోవాలో అంతవరకే తెలుసుకోవాలి. హ్మ్. దాన్ని మూఢనమ్మకంగానో, బలహీనంగా గానో మార్చుకోవద్దు. హ్మ్. మనల్ని మనం నమ్ముకొని జీవించాలి. హ్మ్. ఎప్పుడైతే చెడు సమయం ఉందో తెలుసుకొని అప్పుడు జాగ్రత్త పడటం వరకే. హ్మ్. మనకి బట్ అల్టిమేట్‌లి ఏంటి మ్యాటర్ అంటే కర్మ. హ్మ్. మనం మంచి చేస్తే మనకి మంచొస్తది. చెడు చేస్తే చెడొస్తది. హ్మ్. దీన్ని నమ్మండి. హ్మ్. జ్యోతిష్యం గూడా ఎందుకు తెలుసుకోవాలి? ఏ గ్రహాలు సరిగ్గా లేవు. హ్మ్. ఏంటి చెడు కర్మ ఉంది? దాన్ని ఎలాగా మార్చుకోవాలో దానికి మాత్రమే తెలుసుకోండి. హ్మ్. దానికి మార్గాలు మాత్రమే తెలుసుకోండి తప్ప అంతకు మించి తెలుసుకోవద్దు అని నేనెప్పుడు చెప్తానన్న. నా దగ్గరికొచ్చే వాళ్ళకి గూడా ఇదే చెప్తా. హ్మ్. గ్రహాల అనుగ్రహం పొందాలి అంటే ఏం చేయాలి? రాహుకేతువులు పూజలు చేస్తూ ఉంటారు గదా! అసలు గ్రహాలకి, మనిషి జీవన విధానానికి ఏంటి సంబంధం? నేను చదువుకున్న శాస్త్రం ప్రకారం అయితే మొత్తం మన జీవితం అంతా గ్రహాల మీదే నడుస్తుంటది శ్రీ. హ్మ్. ఆ గ్రహాలు ఎలా ఉంటాయంటే మన కర్మానుసారం కూర్చుంటాయి. అంటే ఏ ఏ హౌస్‌లో ఉండి మనల్ని ఇబ్బంది పెట్టాలి. అంటే మన లైఫ్‌లో ఏ సెక్షన్‌లో ఇబ్బంది పెట్టాలి. హ్మ్. అంటే ఆరోగ్యపరంగా ఇబ్బంది పెట్టాలా? రిలేషన్స్ పరంగా ఇబ్బంది పెట్టాలా? లేదా మానసికంగా ఇబ్బంది పెట్టాలా? ఇలాంటివన్నీ గూడా ముందే ఒక స్కెచ్ చేసుకొని కూర్చుంటాయన్నమాట. హ్మ్. సో, నేనేమంటాను అంటే, నువ్వు ఒకరోజు పూజ గాని, ఒక గంట పూజ చేసి జీవితం మారుతది అంటే మనం మూర్ఖత్వం అంటున్నా నేను. హ్మ్. ఎన్నో జన్మల కర్మ అంటున్నాం మనం. హ్మ్. ఎంతో పెద్దది మనం పెద్ద మూట తీసుకొనొచ్చి, ఒక నిమిషంలోనో, ఒక గంటలోనో ఎవరికో ఒక 10,000 ఇస్తేనో, లేదో 4 రోజులు పూజ చేస్తేనో జాతకాలు మారతాయంటే నమ్మొద్దు. హ్మ్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ పూజలు చేసినంత మాత్రానే మారిపోదు. గ్రహాల అనుగ్రహం పొందాలి అంటే స్వయంగా గ్రహశాంతి మంత్రాలు చేసుకోవాలి, స్వయంగా గ్రహాన్ని ప్లీజ్ చేసుకోవాలి. ఏదైతే ధర్మం ఏం చెప్తుంది, మనల్ని ధర్మాన్ని పాటించమని చెప్తుంది, మంచి కర్మను సంపాదించుకోమని చెప్తుంది, అంటే మంచి పనులు చేయమని చెప్తుంది. మన ఏదైతే జ్యోతిష శాస్త్రం కానీ కర్మ కానీ మన గ్రహాలు కానీ ఏం చెప్తున్నాయి, మంచిగా బతకమని చెప్తున్నాయి. సో మంచి మార్గంలో వెళ్తూ ధర్మం పాటించి మనం గ్రహాల అనుగ్రహం పొందేదానికి మంత్ర సాధన చేస్తే అప్పుడు గ్రహాల నుంచి మనకి ఎంతో కొంత బ్లెస్సింగ్ వచ్చి డిస్కౌంట్ వస్తుంది తప్ప పూర్తిగా అయితే ఎలిమినేట్ చేయటం అనేది ఎవరి తరం కాదు. దానికి తపస్సులు చేయాలి. సో ఈ రోజు నువ్వు 1 గంట జపం చేయమంటేనే టైం లేదంటున్నారు జనాలు, ఇంకా తపస్సులు ఎప్పుడు చేయాలి? సో మన ఇట్లా ఎంత విచిత్రం అంటే మనుషులు మూర్ఖత్వానికి ఎంత పీక్స్ లెవెల్లో ఉన్నారంటే వాళ్ళకి జపం చేయడానికి టైం స్పెండ్ చేయదు, మంత్ర సాధన చేయడానికి టైం స్పెండ్ చేయరు, అన్నెసరీ విషయాలన్నిటికీ టైం స్పెండ్ చేస్తారు, కానీ జీవితాలు మారిపోవాలి. సో ఇదే నాకు అంటే నేను అర్థం చేసుకోమని చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళ జాతకాలు మనం ఫ్రీగా చెప్పాలి, వాళ్ళ కర్మను మనం ఫ్రీగా తీసేయాలి, వాళ్ళకి మాత్రం వాళ్ళు టైం స్పెండ్ చేసుకోరు. ఇది ఎక్కడ అసలుకి అంటే ఏమని చెప్పాలి, వీళ్ళని ఎలా ఎడ్యుకేట్ చేయాలి? సో ఎవరి కర్మను వాళ్ళే మార్చుకోవాలి, ఎవరి జీవితాన్ని వాళ్ళే మార్చుకోవాలి. మేమేంటి అంటే మార్గం చూపించటానికి మాత్రమే గురువులు. ఆ మార్గం ఖచ్చితమైన మార్గం చూపించే వాళ్ళు నిజాయితీ గురువులు లేరు కాబట్టి మాలాంటి వాళ్ళు ఇంకా అక్కడక్కడక్కడ భూమి మీద ఉన్నారు. సో నిజమైన ఖచ్చితమైన సత్య ధర్మ మార్గం చూపించటానికే మాలాంటి గురువులు ఉన్నారు. నడవాల్సింది మీరే. నడిచే ఓపికంటే రండి, లేదు అంటే అదే జీవితంలో అలాగే ముగించేయండి. అంతే తప్ప మూర్ఖత్వంతోనో ఏదో ఇలాగా మాయల్లో పడి అనవసరమైన డబ్బుని వాటిని వేస్ట్ చేసుకోవద్దు. దాని దేనికన్నా పనికి వస్తుంది అంట నేను. ఓకే, అంటే మనం మంచి పనులు చేసి మంచిగా బతికి ఇతరులకి హెల్ప్ చేస్తే మనం మంచిగా ఉంటే గ్రహాలు మనకి ఎలాంటి ఇబ్బంది, గ్రహాల వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నమాట. నేను ఇతరులకి హెల్ప్ చేయమని కూడా చెప్పట్లేదు తల్లి, ఎవరికి హాని చేయొద్దని చెప్తున్నా. ఫస్ట్ అదే ఓకే, మంచి చేయకపోయినా పర్వాలా, చెడు చేయొద్దు. నీ ధర్మం స్వధర్మం తర్వాతే పరధర్మం అమ్మ. నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉన్నాక నీకు ఎక్కడన్నా మిగిలితే ఎవరికన్నా నువ్వు సహాయం చేయి, అంతే తప్ప నువ్వు సహాయం చేస్తేనే బాగుంటావని నేను ఎక్కడ చెప్పను. నీకు మిగిలంగా లేదా నువ్వు ఉండంగా నీకు సరిపోవంగానే తీసుకొని వెళ్ళి చెయ్యి. నువ్వు ఏం చేయకపోయినా పర్వాలా, చెడు చేయి మాకు, వేరే వాళ్ళ గురించి తిట్టుకో మాకు, వేరే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడు మాకు, వేరే వాళ్ళకి ఎటువంటి చెడు క్రియేట్ చేయి మాకు. నువ్వు ఇంట్లోంచి బయలుదేరిన దగ్గర నుంచి బయటకు వెళ్ళినప్పటి నుంచి తిరిగి ఇంట్లో వచ్చే వరకు నీ వల్ల ఎవరికి ఇబ్బంది కలిగించు మాకు. అది నీ ప్రాణం వల్ల కానీ, వాహనం మీద ప్రయాణం వల్ల కానీ, నీ మాటల వల్ల కానీ, నీ చేతల వల్ల కానీ, నీ చూపుల వల్ల కానీ ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఒక మంచి మనిషిలాగా బతికితే చాలు. ఏదో గొప్ప గొప్ప దాన ధర్మాలు చేయాల్సిన అవసరం లేదు, గొప్ప గొప్ప పనులు చేయాల్సిన అవసరం లేదు. మన జీవితం మనం సక్రమంగా చూసుకొని వేరే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగించినంత వరకు అంతా మంచిగా జరుగుతున్నట్లే. ఓకే, ఇకపోతే ఇక స్టోన్స్కి సంబంధించి తీసుకుంటే కూడా ఇది కూడా చాలా చాలా పెద్ద బిజినెస్ అయింది. అసలు ఈ రంగురంగుల స్టోన్స్ ఏంటి, అవి ఏమైనా రింగ్స్ అవి పెట్టుకుంటే వాటి ఇంపాక్ట్ మనుషుల మీద ఉండడం ఏంటి? యాక్చువల్గా రాళ్ళు అనేది నిజం శ్రీ, కాకపోతే అవి ఖచ్చితమై ఉండాలి. ఎందుకంటే ప్రతిదీ ఏమని చెప్తాను నీకు, పూజ చేసుకుంటే సరిపోదు, పూజ చేసేవాళ్ళు కరెక్ట్గా ఉండాలి. జ్యోతిష్యం కరెక్ట్ అయితే సరిపోదు, చెప్పేవాళ్ళు కరెక్ట్గా ఉండాలి. రాళ్ళు కూడా అంతే, అవి పనిచేస్తాయి, పెట్టుకునే కరెక్ట్ అయి ఉండాలి. రాళ్ళు అనే దానికి రత్నాలు అనుకో, మనం రాళ్ళు అంటే మామూలుగా అన్నీ అనుకుంటారు, రత్నాలకి గ్రహాలకి సంబంధం ఉంది. అది ఏ విధంగా సంబంధం పడిందో నాకు పూర్తిగా తెలియకపోయినా శాస్త్రం ప్రకారం నేను ఏదైతే చదువుకున్నానో అది నేను రిజల్ట్స్ చూశాను, అంటే ఫలితాల్లో చూశాను కాబట్టి నేను చెప్తాను. రత్నాలు ఏదైతే ఉన్నాయో అవి నిజమే, కానీ అది పెట్టుకునే అర్హత అందరికీ ఉండదు. ఆ అర్హత చెప్పే యోగ్యత ఉన్న జ్యోతిష్కులు ఎవరైతే ఉన్నారో చాలా చాలా తక్కువ ఉన్నారు. అమ్మేదానికి ఏదో ఒకటి రాళ్ళు చెప్పేస్తారు తప్ప నిజమైన జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కానీ, ఈ రాళ్ళు రత్నాల గురించి తెలిసిన వాళ్ళు కానీ ఇండియా మొత్తంలో 1% ఉంటారు. నువ్వు ఇన్ని కోట్ల మంది ఆ 1% ఎక్కడ పట్టుకుంటారు? ఇదే నేను చెప్తున్నా. సో కాబట్టి ఏదో ఒక చోటకి వెళ్ళిపోయి రాళ్ళు పట్టుకుంటే జీవితాలు మారుతాయి అని అనుకోవద్దు. రాళ్ళు ఆ రత్నాలు ఎందుకు పనికొస్తాయి అంటే, నీకు ఒక మంచి గ్రహం ఉంది,
ఆ గ్రహానికి బలం తగ్గింది అన్నప్పుడు మాత్రమే రాళ్ళు రత్నాలు తప్ప చెడును తొలగిస్తానికి కాదమ్మా. లేదు అంటే ఏదో కొత్తదనాన్ని చేయటానికి కాదు. ఏదైతే నీకు మంచి చేసే గ్రహం ఉందో దానికి బలం తక్కువ ఉంటే రిజల్ట్స్ తక్కువ వస్తాయి కదా, దాన్ని బూస్ట్ చేయటానికి అంటే అప్పుడు ఏం చేయాలి తెలుసా, మాకు ఒక 15 చెక్ లిస్ట్ ఉంటది. అందరూ కూడా ఇలా జాతక చక్రం ఉంటది కదా, D1 చార్ట్ అంటాం, అది చూసి చెప్పేస్తారు. నో, అది తప్పు. అది దాని తర్వాత 15 సెక్షన్స్ ఉంటాయి మాకు ఆల్మోస్ట్. ఆ 15 సెక్షన్లు చూస్తే గానీ ఒక గ్రహం యొక్క బలహీనత మనం నిర్ధారించలేము. అప్పుడు అసలు ఆ గ్రహానికి బలం ఇవ్వాలా లేదా అని నిర్ధారించుకున్న తర్వాత ఏ రకంగా మనం బలం ఇవ్వగలం అంటే అందులో ఒక అంశమే రత్నం. దాన్ని ఎంత మోతాదులో పెట్టుకుంటే ఆ గ్రహానికి మనం కొంచెం బలం ఇవ్వగలమో చూసుకొని దాని ప్రకారం పెట్టుకోవాలి. అండ్ రెండోది, ఈ సందర్భంగా నువ్వు అడిగావు కాబట్టి మళ్ళీ ఈ సందర్భంగా నేను మళ్ళీ ఒక ముఖ్యమైన విషయం ఏం చెప్తున్నానంటే, 159 అంటే 1, 5, 9 హౌసుల్లో ఒక్క గ్రహాల రత్నాలు మాత్రమే మనకి పెట్టుకోవడానికి అర్హత. అది కూడా ఎట్ ద కండిషన్, ఒక షరతు ఉంటది. ఈ గ్రహాలు అంటే 159 లార్డ్స్ అంటే 1, 5, 9 ఈ ఏదైతే హౌసెస్ కి సంబంధించిన గ్రహాలు ఉన్నారో వాళ్ళు 6, 8, 12 స్థానాలకి సంబంధం లేనంత వరకే ఆ రత్నాలు పెట్టుకోవడానికి అర్హత ఉంటది. ఒకవేళ 1వ హౌస్ కు సంబంధించిన గ్రహం 6వ హౌస్ కూడా అధిపతి అయ్యి లేదా ఈ 1వ హౌస్ కు సంబంధించిన గ్రహం 6వ ఇంట్లో కూర్చొని ఉంటే ఆ 1వ ఇంటి రత్నం పెట్టుకునే అర్హత వాళ్ళకి ఉండదు. ఎందుకంటే 159 హౌసెస్ ని మంచి హౌసెస్ గాను, 6, 8, 12 6, 8, 12 హౌసెస్ ని బ్యాడ్ హౌసెస్ గాను మనము చెప్పబడతాము. ఈ 159 లార్డ్స్ కనుక 6, 8, 12 హౌసులకి సంబంధం ఉన్నా అందులో కూర్చున్నా ఆ రత్నాల్ని పెట్టుకునే అర్హత లేదు. ఎందుకంటే ఈ గ్రహాలు డ్యూయల్ రోల్ పర్ఫామ్ చేయాల్సి వస్తుంది. అంటే ఒకటే గ్రహం మంచి చేయాలి, చెడు చేయాలి. ఆ గ్రహానికి బలం ఇచ్చినప్పుడు నువ్వు 2 అనుభవించాల్సి వస్తుంది. సో ఇంత చిన్న లాజిక్ కూడా ఏ జ్యోతిషులు చెప్పట్లేదు, చదవట్లేదు అంటే అది మోసము, వ్యాపారం కాబట్టి ఇంకేంటి. అందుకే నేను బాధపడతా. నేను ఈవెన్ జ్యోతిష శాస్త్రం ఉన్న వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నా, జ్యోతిష శాస్త్రాన్ని గౌరవించండి, నమ్మండి, చెయ్యండి, తప్పులేదు. మీరు డబ్బులు సంపాదించుకోండి, తప్పులేదు. మంచి పనులు చెప్పి మంచి విషయాలు చెప్పి సంపాదించుకోమంటున్నా. వాళ్ళకి అనవసరమైన రాళ్ళు ఇచ్చి కొత్త సమస్యలు ఎందుకు మనకి? నిజంగా పనిచేసే రాళ్ళు ఇచ్చామంటే ఇవి పెట్టకూడని రాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకి చెడు జరుగుతుంది. నువ్వు వినే ఉంటావు చాలా సందర్భాలు ఇట్లా, ఈ రాయి పెట్టుకోగానే నాకు ఇట్లా అయింది అనేవాళ్ళు, ఈ రాయి పెట్టుకోగానే బాగుంది అనేవాళ్ళు నిజంగానే ఉన్నారు. నిజమే. కాబట్టి నేనేమంటున్నానంటే మీకు తెలిస్తే శాస్త్రం చదువుకొని సబ్జెక్ట్ తెలిస్తే జెన్యూన్ గా సలహా చెప్పండి, లేదంటే చెప్పొద్దు. ఎందుకంటే సంపాదించాలంటే చాలా మార్గాలు ఉన్నాయి ప్రపంచంలో. జ్యోతిష శాస్త్రం లాంటి అంటే మనకి ఏదైతే వేదాల నుంచి వచ్చిన ఈ జ్యోతిష శాస్త్రాన్ని దయచేసి పాడు చేయొద్దు అని ఈవెన్ నేను జ్యోతిషం చెప్పే వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరైతే నమ్ముతున్నారో దయచేసి సబ్జెక్ట్ అర్థం చేసుకొని వాళ్ళు చెప్పారని బ్లైండ్ గా కాకుండా మీరు కూడా వెరిఫై చేసుకోండి. చార్ట్లు ఇస్తారు కదా వాళ్ళు మీకు, అప్పుడు ఈ 159 లార్డ్స్ అయినా వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు మళ్ళీ 6, 8, 12 వాటితో కనెక్షన్ ఉందా అని చూసుకోండి. అంతేకాకుండా శ్రీ వీటికి ఒకవేళ మరి 159 లాట్స్ ఒకవేళ 6, 8, 12 హౌసెస్ కి కనెక్షన్ లేదు, పెట్టుకోవచ్చు. కానీ వాళ్ళు బలంగా ఉంటే మళ్ళీ పెట్టుకోవద్దు. ఓకే, అతిగా బలంగా ఉన్నప్పుడు ఇంకా బలం చేస్తే కూడా చెడవుతుంది నీకు. అర్థమైంది? అప్పుడు నీకు కడుపు నిండిపోయిందనా? అవునవును. నేను మళ్ళీ ఫుడ్ పెట్టాను ఏమైంది నీకు? నాకే ఇబ్బందిగా కడుపు నొప్పి వస్తుంది, ఇబ్బంది వస్తుంది కదా. అవును. అలాగే ఎక్కువ బలం ఉన్న గ్రహాలకి బలం ఇచ్చినా కూడా ప్రాబ్లమే. సో అప్పుడు అది ఎట్లా తెలుస్తుంది నీకు? షడ్బలాల్లో చూడాలి, వాళ్ళున్న హౌస్ లో చూడాలి, గ్రహానికి ఎంత బలం ఉందో, వింశోపక బలంలో చూడాలి, ఆ గ్రహానికి నిజంగా బలం అవసరమా లేదా చూసి దానికి మాత్రమే ఇవ్వాలి. సో ఇవి మీరు కూడా వెరిఫై చేసుకోమంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ నేను జాతకం చెప్పలేను కాబట్టి అట్లీస్ట్ మీరు వేరే చోటకి వెళ్ళినా మీరు మోసపోకుండా ఉండాలి అన్న నా తపనతో మీకు ఉన్న సబ్జెక్ట్ని నేను చెప్తున్నాను. కాబట్టి ఏ గ్రహానికి ఏ రాయి ఉంటుంది, లేదా రత్నాలు కొనుక్కోలేకపోతే బీడ్స్ ఉంటాయి, అవి తక్కువ కాస్ట్ ఉంటవి, అవి ఎందుకు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అర్థం చేసుకొని పెట్టుకోమని చెప్తున్నాను అనమాట. ఓకే. కొంతమంది నవరత్నాల రింగ్స్ పెట్టుకుంటారు కదండి, అది అందరూ పెట్టుకోవద్దు, పేర్ల మీద బలము అవి చూసి పెట్టుకోవాలి అని అంటారు. సో ఏంటి అసలు ఈ నవరత్నాలు ఎట్లా పనిచేస్తాయి? యాక్చువల్గా నవరత్నం అన్ని నవరత్నాలు ఉండే స్టోన్లు పెట్టుకునే అర్హత ఎవరికి లేదు నాన్న. ఎందుకంటే నవగ్రహాలు అన్నీ కూడా అందరికీ ఫేవరబుల్గా ఉండవు. ఎందుకంటే నేను చెప్పే కండిషన్స్లో ఎప్పుడు కూడా నవరత్నాలు అన్నీ ఫాలో అవ్వవు. ఒక్కొక్క చాట్కి ఒక రాయి లేదా 2, 3 రాళ్ళు పెట్టుకునే యోగ్యత ఉంటే చాలా గొప్ప. సో నవరత్నాలు అన్నీ పెట్టుకునే ఇది ఉండదు.
అంటే నవరత్నాలు అని చెప్పేవి చాలా చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి అవి ఎఫెక్ట్ తక్కువ ఉంటే ప్రాబ్లం లేదు. ఒకవేళ నవరత్నం అది పెట్టుకోవాలని ఒక మోజు అంటే ఇష్టం ఉంటే గనక కింద క్లోజ్ చేసేసి పెట్టుకోండి. ఓకే. స్కిన్‌కి టచ్ ఆ! అవ్వకుండా. ఏ రాయి అయినా సరే మీకు ఓకే. నచ్చితే పెట్టుకోవాలనిపిస్తే ఆ! కింద క్లోజ్ చేసేసి పెట్టుకోండి. ఓకే. అప్పుడు దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉండదు. హ్మ్. ఎందుకంటే ఈ రాయి మనం పెట్టుకున్నప్పుడు కింద ఓపెన్ ఉంటది కదా! ఆ! సో దీని నుంచి లైటింగ్, వాటరు అవి పడ్డప్పుడు దాని ఎనర్జీస్ మనకి పాస్ అవుతాయి. ఓకే. విడిగా అన్నప్పుడు కాదు. మనకి టచ్ అవుతున్నప్పుడు వాటరు, లైట్ పడ్డప్పుడు దాంట్లోంచి ఎనర్జీస్ మనకి పాస్ అవుతాయి. హ్మ్. కాబట్టి అలాగా మనకి ఒకవేళ ఇష్టమై పెట్టుకోవాలి. ఇప్పుడు చాలా మంది డైమండ్స్ పెట్టుకుంటారు. హ్మ్. వాళ్ళకి సూట్ అవ్వదు. కానీ తెలియక పెట్టేసుకుంటారు. డైమండ్స్ చాలా పవర్ఫుల్. చాలా గంటల్లో పనిచేస్తాయి అవి. హుహుహు. సో అలాగా రాళ్ళ గురించి తెలియనప్పుడు ఏం చేస్తారంటే కింద క్లోజర్ పెట్టేసుకోండి. హుహుహు. మీకు తెలియకపోతే. హ్మ్. ఒక మీకు తెలిసైతేనే మంచి రాళ్ళు తీసుకొని పెట్టుకోండి. ఈవెన్ రాళ్ళలో కూడా చాలా మోసాలున్నాయి. హ్మ్. సో చాలా చోట్ల రాళ్ళల్లో ట్రీటెడ్, ఫిల్లింగు, కలరింగ్ ఇవన్నీ పెట్టి అమ్ముతారు. అలాంటి రాళ్ళు పెట్టుకుని ఉపయోగం ఉండదు. కొన్నిసార్లు నెగెటివ్ ఎనర్జీస్ కూడా వస్తాయి. హ్మ్. సో ఓకే. పూర్తి స్థాయిలో అవగాహన ఉంటేనే రత్నాల జోలికెళ్ళండి. లేదు అంటే అసలు ఏం పెట్టుకోకుండా హ్యాపీగా ఉండండి. హ్మ్. అదే మీరన్నట్టు చాలామంది జ్యోతిషుల దగ్గరికెళ్ళి చూసుకొని, వాళ్ళేదైనా స్టోన్ జెప్తే, వాళ్ళేదో షోరూమ్‌కెళ్ళి ఆ స్టోన్ కొనుక్కొని పెట్టుకుంటారు. అందులో ఏది డూప్లికేటు, ఏది ఒరిజినల్ కూడా వాళ్ళకు తెలీదు. అంటే వాళ్ళకేమైనా మీరు సజెషన్ ఇవ్వగలరా? ఇట్లా హౌ టు ఫైండ్ ఔట్ రియల్ అంటే జెమ్? నాలెడ్జ్ లేకుండా సామాన్యులు అంటే కష్టం నాన్న. అంటే మనం ఎన్నో సంవత్సరాలు చూస్తాం కాబట్టి నాకు ఒక రాయి చూడగానే ఇది మంచి చెడు అని మనకు తెలిసిపోతది. ఓకే. పాపం వాళ్ళకి తెలీదు కాబట్టి అందుకే నేనేమంటున్నానంటే ఇవన్నీ వెరిఫై చేసుకొని మంచి రాళ్ళు ఎక్కడన్నా తెలిసినోళ్ళు బాగా క్లోజ్ ఉన్నోళ్ళు తీసుకుంటే బెటరు. బట్ మోస్ట్ ఆఫ్ ద స్టోన్స్ అన్నీ కూడా కలర్‌ఫుల్డే అండ్ ట్రీటెడే ఉంటాయి బయట. అండ్ ఇందాక మీరన్నారు కదా! ఒక చార్ట్ చూసి జాతకం చెప్తారు అని. సో, అందులో ఏమేం కేటగరీస్ ఉంటాయి? మామూలుగా ఏదైతే బర్త్ చార్ట్ ఉంటదో దాని 12 హౌసెస్‌లో మనకి 9 గ్రహాలు కూర్చొని ఉంటాయి నాన్న. హ్మ్. అవి కొన్ని డిగ్రీస్‌లో కూర్చొని ఉంటాయి. సో, ఇప్పుడు మళ్ళీ దీంట్లో చాలా రకాలుంటాయి. ఎప్పుడు నేను చెప్తూనే ఉంటా ఒక చెక్ లిస్ట్ ఉంటది అని. అంటే ఒక ఇంటి అధిపతి ఏ ఇంట్లో, ఎవరితో, ఎలా కూర్చున్నారు, వాళ్ళని ఎవరు చూస్తున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన ఆధారపడి ఉంటది. వాళ్ళు ఏ నక్షత్రంలో ఉన్నారు అనే దాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన ఆధారపడి ఉంటది. ఆ ఇంటి బలం ఎంత ఉంది, వాళ్ళకి ఎంత బలం ఉంది అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటది. అంతేకాకుండా నవాంశాలో వాళ్ళు అలాగే కూర్చున్నారా, వేరేగా కూర్చున్నారా అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. షడ్బలాలు, వింశోపక బలాలు అంటే వర్గా చార్ట్స్ అన్నీ కలిపితే వింశోపక బలం అంటాము. ఈ D1 చార్ట్ ప్రకారం షడ్బలాలు అంటాము. సో వాటిల బలాలు ఎంతున్నాయి, దాని ఎఫెక్ట్ ఎంతుంది. అంటే వాళ్ళు కూర్చున్న పొజిషన్, డిగ్నిటీతో పాటు వాళ్ళ బలాలు కూడా చాలా ముఖ్యమైనవి. వాళ్ళు కూర్చున్న నక్షత్రం ముఖ్యమైనది. వాళ్ళ మీద పడే దృష్టి చాలా ముఖ్యమైనది. ఇంతే కాకుండా ఇప్పుడు ఈరోజు నువ్వు నీ జీవితము నిర్ధారించాలి అంటే నీ D1 చార్ట్, D9 చార్టే కాకుండా ఇప్పుడు ప్రజెంట్ జరిగే దశాసిస్టము చూసుకోవాలి. తర్వాత గోచారంలో ఉన్న గ్రహాల స్థితులు కూడా చూసుకోవాలి. సో ఒక మనిషి ఏదైతే జీవితం ఈ రోజు ఉందో అవి చాలా మల్టిపుల్ వేస్‌లో గ్రహాలు మన మీద ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి ఉంటాయి. సో ఇంత సబ్జెక్టు అర్థం చేసుకొని చదివి అర్హత ఉన్నోళ్ళు మాత్రమే చెప్పగలరు. సో నార్మల్ ఆస్ట్రాలజర్స్ అయితే చెప్పలేరు నాన్న. అది కూడా డేట్ ఆఫ్ బర్త్ ఉంటేనే మీరు ఇవన్నీ చేయగలరు గదా! ఖచ్చితమైన సమయం కూడా ఉండాలి. మరి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎప్పుడు కూడా నేనేం చెప్తానంటే అమ్మా, ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఉండకుండా ఉంటదో వాళ్ళు ఇంకా జ్యోతిష్యం మీద సమయం వెచ్చించకుండా వాళ్ళ సమస్యకి కానీ లేదా ఏదైనా కోరిక కానీ మంత్రం తీసుకొని మంత్ర సాధన డైరెక్ట్‌గా చేస్తే మంచిది. హుహు. కొంతమంది పేర్లను బట్టి గ్రహాలు రాశులు చూసుకుంటారండి. ఇప్పుడు న్యూ ఇయర్ కూడా వస్తోంది గదా! అంటే పిలిచే పేరుతో కూడా ఉంటుందా వాళ్ళకి రాశులు అదే మనకి ఇట్లా ఉండబోతోంది అని ఉంటుంది గదా! రాశులలో. అహా! లేదు నాన్న. ఆ! పేరు అనేది ఒక మనిషి పిలిచినప్పుడు పలకటానికి మాత్రమే ఉపయోగపడతది తప్ప, పేర్ల వల్ల పేర్లు మార్చుకోవటం వల్ల జీవితాలు, జాతకాలు మారవు. ఎందుకంటే గ్రహాల పొజిషన్స్ పేర్ల వల్ల మారవు. మరి పుట్టినప్పుడు గ్రహాన్ని బట్టి పేరు ఈ పేరు పెట్టాలి, ఈ లెటర్ పైన పెట్టాలి అని అంటారు గదా! అవును. ఎందుకంటే అది నక్షత్రాన్ని బట్టి వస్తది. ఒక నక్షత్రంలో 4 పాదాలుంటాయి. 4 పాదాలు కూడా ఒక్కొక్క లెటర్‌తో రూల్ చేసి ఉంటది. ఒక్కొక్క నక్షత్రానికి కొన్ని లెటర్స్‌ని అసైన్ చేయబడి ఉంది. ఆ నక్షత్రానికి సంబంధించిన అధిపతి బట్టి వాళ్ళకి ఆ పేర్లొచ్చినియి. సో, అది పెట్టుకోవడానికి ఈజీగా ఒక హెల్ప్‌ఫుల్‌గా ఉంటది తప్ప దానివల్ల ప్లస్ ఆర్ మైనస్ నీకేం జరగదు. ఒకవేళ పెట్టుకున్నా మంచిదే, పెట్టుకోకపోయినా ఓకే. ఒకవేళ పెట్టుకుంటే ఆ గ్రహం ఏదైతే మంచి స్థాయిలో ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఒక పాజిటివిటీ పెరుగుతుంది తప్ప ఇప్పుడు నేనున్నాను. నా పేరుంది. నా నక్షత్రం ప్రకారం నా పేరు లేదు. హ్మ్.
ఇప్పుడు ఇది ఈ నక్షత్రం వేరు, నా పేరున్న నక్షత్రం రూల్ వేరు. సో అప్పుడు ఆయన నా మీద పనిచేస్తాడా అంటే 100% చేయదు. ఎక్కడో ఒక మైనర్గా ఒక 5% ఎఫెక్ట్ ఉంటుంది అంతవరకే. సో ఎప్పుడు కూడా నక్షత్రము రాసులు అనేది క్యారెక్టరిస్టిక్స్ని ఇస్తాయి తప్ప జీవితాన్ని నిర్ధారించవు. మన జీవితం నిర్ధారించేది మొత్తం కూడా గ్రహాలే, ఆ గ్రహాలు ఉన్న స్థితులే. ఆ గ్రహాల స్థితులు మన కర్మానుసారం వస్తాయి. కాబట్టి నక్షత్రాలు రాసులు క్యారెక్టరిస్టిక్స్ ఇస్తాయి. అది కూడా దానికి కూడా చాలా లాట్ ఆఫ్ చెక్ లిస్ట్ అండ్ లాట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఉంటుంది అనమాట. సో ఒకటే నక్షత్రంలో కొన్ని లక్షల మంది పుడతారు. సో అందరూ కూడా ఒకేలాగా ఉండరు. సో ఎందుకంటే మళ్ళీ వాళ్ళ రాసులు ఎవరు, దానికి అధిపతులు ఎవరు, ఆ హౌస్ లో ఏ గ్రహం ఉంది, ఇవన్నీ చాలా కూడా ఉంటాయి అనమాట, క్లాజెస్ ఉంటాయి అనమాట. కాబట్టి మనకి మూన్ అంటే చంద్రుడు ఏ గదిలో ఉన్నాడో, ఏ నక్షత్రంలో ఉన్నాడో మనం పుట్టిన సమయానికి ఆ రాశి నక్షత్రం మనకి వస్తాయి అనమాట. సో వాటి వల్ల మనకి క్యారెక్టరిస్టిక్స్ అవుతుంది తప్ప, మన రూపురేఖలు నిర్ధారించబడతాయి తప్ప, మన టోటల్ మన విధానము, మన క్యారెక్టర్, మన జీవితం మొత్తం కూడా గ్రహాల మీదే ఆధారపడి ఉంటాయి. సో కాబట్టి పేర్లు మార్చుకుంటే తలరాతలు మారుతాయి అన్న అపోహలోంచి కూడా బయటకు రావాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు, నిన్ను అందరూ రకరకాలుగా పిలుస్తారు. నీ తల్లిదండ్రులు ఒకలాగా పిలుస్తారు, బయట ఒకలాగా పిలుస్తారు, నీ స్నేహితులు ఒకలాగా పిలుస్తారు, ఒకవేళ నీకు పెళ్ళైతే నీకు వాళ్ళు వేరేగా పిలుస్తారు, అందరు రకరకాలుగా పిలుస్తారు. అప్పుడు పేరు విలువ ఎక్కడుంది అని అడుగుతాను నేను. కాబట్టి పేరే అన్నిటినీ నిర్ధారించదు. సో పేరు మార్చుకున్నంత మాత్రాన జీవితాలు మారి అనుకోవద్దు. మన వాళ్ళు ఏం చేస్తారంటే తెలివిగా ఎవరో పేర్లు మార్చుకొని సక్సెస్ అయిన వాళ్ళని చూపిస్తారు కదా, న్యూమరాలజీలో బాగా చూపిస్తారు. న్యూమరాలజీ చూపించి సక్సెస్ అవుతారు. అవన వాళ్ళని కూడా చూపించమంటున్నా నేను. గ్రహాలతో ఏ జాతకం వచ్చినా గ్రహాలతో మాకు సబ్జెక్ట్ మారదు. నువ్వు పేర్లు నెంబర్లు మార్చి అందరూ నువ్వు 100 మందికి చెప్పావు, 100 మంది జీవితాలు చూపించాలి కదా. ఎవరో అందులో ఒకళ్ళు సక్సెస్ అయితే వాళ్ళ జీవితం చూపిస్తావేంటి? వాళ్ళ గ్రహానుసారం సక్సెస్ అయి ఉండొచ్చు కదా. సో అందుకే నేనేం చెప్తున్నాను, ఒకటే క్లారిటీగా చెప్తున్నా, మీరు నా దగ్గరికి వచ్చినంత మాత్రానే మీ జీవితాలు మార్చను. నేను ఓన్లీ ఏ గ్రహం చెడుగా ఉంది, ఆ గ్రహాన్ని అనుగ్రహం పొందడానికి నేను మార్గం చూపిస్తాను. ధర్మాన్ని ఎలా ఫాలో అవ్వాలో మీకు గైడ్ చేస్తాను. కర్మను ఎలా అర్థం చేసుకోవాలో చెప్తాను. అంతే తప్ప మీ జీవితాలు నేను మార్చను. ఎవరి జీవితం వాళ్ళే మార్చుకోవాలి. దిస్ ఈస్ వెరీ క్లియర్. మరి అలాంటప్పుడు పండితులు కూడా చాలా మంది పెళ్లిళ్ళ టైంలో పేరు బలం లేదని పేరును మార్చడము, అమ్మాయికి అబ్బాయికి కుదరట్లేదు అని పేరు మార్చడం చేస్తూ ఉంటారుగా. మరి పండితులు కూడా చేస్తూ ఉన్నారు కదా. అవును నాన్న. అంటే పురోహితులు ఏంటి అంటే మనకి వెనకటి నుంచి పురోహితులే పెడతా ఉంటారు కదా. సో ఇప్పుడు కూడా పురోహితుల్లో కూడా చాలా మంది కొంతమంది కమర్షియల్ అయిపోయారు కదా నాన్న. అంటే వాళ్ళకి తెలిసిన జ్ఞానం అంతవరకే. ఇక్కడ కూడా మళ్ళీ వాళ్ళు నేను తప్పను, వాళ్ళు అదే నమ్మారు, వాళ్ళకి అంతే జ్ఞానం ఉందనుకోవాలి. ఇప్పుడు ఉన్నారు నాన్న చాలా మంది. ఇప్పుడు కొంతమంది 10th క్లాస్తో ఆపేస్తారు, కొంతమంది ఇంటర్మీడియట్తో ఆపేస్తారు చదువు, కొంతమంది డిగ్రీతో ఆపేస్తారు, కొంతమంది మాస్టర్స్తో ఆపేస్తారు, కొంతమంది డాక్టరేట్తో ఆపేస్తారు. సో ఎవరి జ్ఞానం వాళ్ళది. ఇక్కడ 10th క్లాస్ ఆపిన వాళ్ళని డాక్టరేట్తో మనం పోల్చుకోకూడదు. సో అంటే ఏంటి అర్థము? ఇప్పుడు మనం రీసెర్చ్లు చేసుకుంటూ, మనం చదువుకుంటూ, లేదా భగవంతుడు మనకి ఇచ్చిన జ్ఞానంతో మనకు ఒక విజ్ఞానమో ఏదో ఒక నాలెడ్జ్ ఉంది. సో వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు అంటే మన దగ్గర సమాధానం ఉండదు. కానీ బట్ నువ్వు అన్నట్లు అవసరం లేదు, పెళ్ళిళ్ళకి పేర్లు మార్చుకోవాల్సిన అవసరం లేదు. జాతకాలు ఖచ్చితంగా చూసుకోవాలి. ముహూర్తం అనేది ఓన్లీ తారా బలాలే కాకుండా వాళ్ళ ఒరిజినల్గా దశా సిస్టంలో ఉన్న గ్రహాల స్థితులు కూడా చూసుకొని ముహూర్తం పెట్టాలి. ఇప్పుడు మేము పెట్టే ముహూర్తం వేరేగా ఉంటుంది, పురోహితులు పెట్టే ముహూర్తం వేరేగా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు పెళ్ళిళ్ళ టైంకి జాతకాలు చూసే పెళ్ళిళ్ళు చేస్తూ ఉన్నారు, జాతక బలాలు అవన్నీ చూస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఎన్నో పెళ్ళిళ్ళు పెటాకులు అవుతూ ఉన్నాయి. మరి దీన్ని ఏమంటారు? ఒకటి కర్మకు సంబంధించింది నాన్న. పెళ్ళి అనేది ప్యూర్లీ కర్మానికి బాగా సంబంధించింది. అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే బేసిక్గా బయట ఇప్పుడు ఫాలో అయ్యే సిస్టమ్ ఏంటి అంటే, ఒక జాతక చక్రాలు ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఈవెన్ సాఫ్ట్వేర్లో కానీ మాన్యువల్ కానీ రన్ చేసి 36 గుణాలు ఉంటాయి మన దగ్గర. 36 మార్క్స్కి ఎంత పాస్ అంటే చూసుకుంటారు. మామూలు కూడా మన ఎగ్జామ్స్ రాసినప్పుడు 100 మార్క్స్కి 35 మార్క్స్ ఎలాగ పాస్ మార్కో, ఈ 36కి 18 పాస్ మార్క్. సో 18 పాస్ అయిపోయింది కదా అంటున్నారు. దట్ ఈస్ వెరీ వెరీ రాంగ్ సిస్టమ్. మన జాతకంలో పెళ్లి దోషం ఉందా లేదా అనేది చార్ట్ ప్రకారం చూసుకోవాలి. ఒకవేళ మన జాతకంలో దోషం ఉంటే అవతల వచ్చిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ జాతకంలో కూడా పెళ్లి దోషం ఉందా లేదా చూసుకోవాలి. వాళ్ళకి మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది, పిల్లలు ఏంటి, ఎలా ఉంటారు అనేది పూర్తిగా జాతకం చూసుకోవాలి. ఇప్పుడు మన జాతకం ఎట్లా చూసుకుంటున్నామో ఒక మ్యాచ్ వచ్చినప్పుడు కూడా వాళ్ళ జాతకం మొత్తం అలాగే చూసుకొని, వాళ్ళ జాతకంలో రెండిట్లో కనీసం ఒకరి దాంట్లో అన్న దోషం లేకపోతే అప్పుడు అది మ్యాచ్ మేకింగ్ చేయాలి తప్ప అవి చూసుకోకుండా 7th హౌస్ ఏంటి, అసలు దాని సిచ్యువేషన్ ఏంటి, D1 D9 చార్ట్లో వాళ్ళ మ్యారేజ్ లైఫ్ ఏంటో చూసుకోకుండా పెళ్లి చేయకూడదు. రెండోది
వాళ్ళకున్న ప్రజెంట్ దశ గోచారంలో ఏమున్నాయో కూడా చూసుకొని దానికి తగ్గట్టుగా ముహూర్తం పెట్టుకోవాలి. ముహూర్తం అనేది లాస్ట్ లో జరిగేది. సో ఫస్ట్ మొత్తం కూడా ఆ గ్రహస్థితుల్ని చూసుకొని ఇప్పుడు మంచి గ్రహాలు ఉన్నాయా చెడు గ్రహాలు ఉన్నాయా అనేది చూసుకోవాలమ్మా. ఎందుకంటే మంచి గ్రహాలు ఉన్నప్పుడు మంచి సంబంధాలు వస్తాయి, చెడు గ్రహాలు ఉన్నప్పుడు చెడు సంబంధాలు వస్తాయి. ఈ మనిషి ఈ కర్మ అనుభవించాలనుకున్నప్పుడు ఆ గ్రహాలు కరెక్ట్ గా దానికి మ్యాచింగ్ పంపిస్తారనమాట. సో అది మళ్ళీ సామాన్యులకు తెలియదు కాబట్టి అందుకే నేను ఇంత క్లారిటీగా చెప్తున్నాను నేను. సో మన గ్రహాల గేమ్ ఎట్లా ఉంటుందంటే ఈ మనిషి ఇప్పుడు ఆ మనిషిని పెళ్లి చేసుకొని అనుభవించాలి అని ఒక స్కెచ్ చేసి కరెక్ట్ గా ఆ మనిషిని పంపిస్తారనమాట. సో అప్పుడు ఏం చేస్తారు ఈ పురోహితులు, వాళ్ళకి తెలియదు కాబట్టి చూసి అబ్బా పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పి పెళ్లి చేసేస్తారు ముహూర్తం పెట్టి. కానీ ఒక పెళ్లి చేసుకోవాలి అంటే అవతల ఉన్న వాళ్ళ దాంట్లో ఆ మ్యారేజ్ హౌస్ రిలేటెడ్ ఏమన్నా దోషాలు ఉన్నాయా అని చూసుకోవాలి. ఒకవేళ స్కిప్ అవ్వలేని పరిస్థితి వచ్చినప్పుడు మంత్ర సాధన చేసి అర్థం చేసుకొని సమస్యలను యాక్సెప్ట్ చేసి ప్రయాణం చేయాలి. అలా చేయగలిగితేనే మ్యారేజ్ మేకింగ్ చేయాలి తప్ప ఇలాగా ఇన్ని మార్క్స్ కింద వచ్చి పెళ్లి చేసుకోవాలి, ఈ ముహూర్తం పెట్టేసుకొని పెళ్లి చేసుకోవాలి అనేది కరెక్ట్ కాదు. ఓకే, మీరు ప్రతిసారి మంత్ర సాధన అంటారు కదా, ఏంటి మంత్రం? ఈ మంత్రం వల్ల అంతా ఏం మార్పులు వస్తాయి సాధన చేయడం వల్ల? అది ఎట్లాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? మంత్రంతోనే ఏదైనా మనం మార్చుకోగలం. ప్రపంచంలో ఏదైనా మార్చుకోగలం అంటే అది ఓన్లీ మంత్రంతో అవుతుంది, లేదంటే దేని వల్ల అవ్వదు. మంత్రానికి అంత పవర్ ఉందా? మన శాస్త్రాలు పురాణాలు చెప్పింది కూడా అదే. ఇప్పుడు నువ్వు చూస్తే తపస్సులు చేసి అందరూ మంత్రమే కదా. ఇప్పుడు నువ్వు తపస్సు చేస్తే టీవీలు చాలా మందికి పురాణాలు అంటే మేము చూసామా మేము చదివామా అంటారు కదా. మనకి టీవీల్లోనో టెలివిజన్స్లోనో మన పురాణాలని కథలు గాను బొమ్మలు గాను చూపిస్తున్నప్పుడు కూడా నువ్వు చూస్తే రాక్షసులు కానీ మామూలు వాళ్ళు కూర్చొని ఓ నమ శివాయ అని, ఓ నమో వెంకటేశాయ అని కానీ, ఓ నారాయణ అని కానీ వాళ్ళు జపం చేస్తూ ఉంటారు. అది మంత్రమే కదా. వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారు, అదే సాధన. సో అలా చేసుకునే వాళ్ళంతా వరాలు పొందారు కదా. అలాంటి సిస్టమ్ ఇప్పుడు మనం అంత టైం కేటాయించలేకపోయినా మనం కూడా మంత్రం తీసుకొని ఎంతో కొంత టైం కేటాయించి మంత్రం ద్వారా మంత్ర దేవతలకి మనము కనెక్ట్ అయ్యి మనం సాధించుకునే దానికి అవకాశం ఉంది. అది సాధన చేస్తే అవుతుంది తప్ప ఒక మాల చదివేసో, ఒక రోజు చదివేసో, 4 రోజులు చదివేస్తే అవ్వదు. కొన్ని సంవత్సరాలు కూడా చేయాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు అన్ని మతాల వాళ్ళు ఉంటారు మన కంట్రీలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. సో మతాన్ని బట్టి జాతకం ఉంటుందా? ఉండదు నాన్న. ఎందుకంటే ఒక టైంలో ఒకళ్ళు పుట్టారు అంటే దాని ప్రకారం గ్రహాలు పనిచేస్తాయి. సో అది ఏ మతం అనేది గ్రహాలకు సంబంధం లేదు, అది మనుషులకి సంబంధించిన విషయం. బట్ పద్ధతులు అవన్నీ ఉంటాయి, దాంట్లో మనకి కొంతవరకు తెలుస్తుంది. బట్ కానీ మనిషి జీవితం మాత్రం ఆ గ్రహాల అనుసారమే నడుస్తుంది. మనం ఒక మతంలో పుట్టాం కదా అని డిస్కౌంట్ రావటం, ఇంకో మతంలో పుట్టాం కదా అని ఎక్కువ పనిచేయటం లాంటివి ఉండదు. గ్రహాలకి మనిషి అనేవాళ్ళు ఒక్కళ్ళే, వాళ్ళ కర్మానుసారం వాళ్ళు పనిచేస్తారు. పద్ధతులు వేరే ఉంటాయి తప్ప మన యొక్క ఫలితాలు మాత్రం మారవు. ఈవెన్ నేను ఇప్పుడు నా దగ్గర అన్ని మతాల వాళ్ళు వస్తారు జ్యోతిష్యానికి. సో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూసి చెప్తాను తప్ప వాళ్ళ మతానికి నాకు ఏం సంబంధం లేదు కదా. కాబట్టి గ్రహాలు అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ అండ్ క్యాస్ట్ పనిచేస్తాయి. మరి మీరు జాతకం చూసినప్పుడు మంత్రాలు చెప్తారు కదా, మంత్ర సాధన చేయాలి అవి ఇవి అని, మరి వాళ్ళు వేరే క్యాస్ట్ కదా, మరి ఇది ఎలా చేస్తారు? చెయ్యరు నాన్న. ఓన్లీ హిందువులో ఉన్న వాళ్ళే కొంతమంది చేస్తారు. హిందువుల్లో కూడా అందరూ ఏం చేయరమ్మా. చెప్తున్నాగా బద్ధకం, ఏం చేయకుండా జీవితాలు మారిపోవాలంటారు. అలా కాదు, అవ్వదు. సాధన చేసే మార్చుకోగలం తప్ప చేయకుండా అవ్వదు. వేరే మతాల వాళ్ళకి నేను మంత్రాలు ఇవ్వలేను, ఎందుకంటే వాళ్ళు చేయలేరు కాబట్టి. వాళ్ళు చేయగలమని విల్లింగ్ అడిగితే మాత్రం ఇస్తాం. ఎందుకంటే శబ్దం నేను ఇచ్చేది, నేనే ఈ మంత్రం ఓన్లీ హిందూ శాస్త్రానికే అని నేను చెప్పను. ఎందుకంటే ఏదైతే మంత్రం ఉందో శబ్దం ఉందో అది ప్రతి మనిషికి అర్హత ఉంది చేయటానికి. వాళ్ళు విల్లింగ్ గా చేయాలనుకుంటే మాత్రం నేను ఎవరికైనా ఇస్తాను. నాకు అసలు మతానితో సంబంధం లేదు, మనిషితోనే సంబంధం నాకు. పుట్టిన పిల్లలకి కొంతమంది జాతకాలు చూయిస్తూ ఉంటారండి. అసలు కొంతమంది ఏమో బాలారిష్టాలు ఉంటాయి, పుట్టిన పిల్లలకి జాతకాలు చూయించొద్దు అని అంటారు. మీరేమంటారు? అది వాస్తవమేనా? బాలారిష్టం అనేది శాస్త్రం ప్రకారం ఉంది. అంటే ఇక్కడ చిన్న కాన్సెప్ట్ ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఏదైతే కర్మానుసారం ఒక జీవి భూమి మీద పడతారో అప్పటి నుంచి వాళ్ళ కర్మ అనేది యాక్టివేట్ అవుతుంది. కానీ 12 సంవత్సరాల వరకు గ్రహాలు పూర్తి స్థాయిలో ఆ జీవి మీద పనిచేయవు, ఓన్లీ ఆరోగ్య రీత్యా పనిచేస్తాయి. కాబట్టి పుట్టినప్పుడు జస్ట్ జాతక చక్రం వేయించుకొని ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా, దానికి ఏమన్నా చేసుకోవాలా అనేది చూసి పక్కన పెట్టేసి 12 సంవత్సరాలు ప్రశాంతంగా ఉండొచ్చు. ఎప్పుడైతే 12 సంవత్సరం దాటుతుందో అప్పుడు గ్రహాల ప్రభావం మొదలవటం అనేది
స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవుతుంది. ఓకే. కాబట్టి 12 సంవత్సరాల వరకు ఓన్లీ ఆరోగ్యరీత్యా చూసుకోండి తప్ప మిగతాదంతా ఏమీ వర్రీ అవ్వద్దు. రెండోది కొన్ని దోషాలు ఉంటాయి. అంటే కాలసర్ప దోషం కానీ ఇట్లాంటి దోషాలు ఉన్నప్పుడు తల్లిదండ్రుల యొక్క ఫార్చ్యూన్ రివర్స్ అవుతుంది. అంటే తల్లిదండ్రుల అదృష్టాన్ని రివర్స్ అయ్యే దోషాలు కొన్ని ఉంటాయి. సో అట్లాంటి దోషం కానీ ఆరోగ్యరీత్యా ఏదైనా దోషం ఉందో చూసుకొని పక్కన పెట్టేసేసి తల్లిదండ్రులు దానికి సంబంధించిన పరిహారాలు కానీ అంటే ఈ మంత్ర కానీ చేసుకొని దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి తప్ప పుట్టగానే వాళ్ళ చదువులు ఏంటి వాళ్ళ పెళ్ళిళ్ళు ఏంటి ఇట్లాంటి ఏమి చూడకూడదు. ఓన్లీ ఆరోగ్యం రీత్యా 6th, 8th, 12th ఈ 3 హౌసెస్ రిలేటెడ్ చూసుకొని పక్కన పెట్టేసేసి 12 సంవత్సరాలు ఆ జాతకాన్ని మర్చిపోవాలి. చాలా మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.